ప్రపంచంలోనే మొట్టమొదటి దోమల రోబోట్ను ఆవిష్కరించారు. దీనితో అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ నిపుణులు దీనిపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. 0.3 గ్రాముల కంటే తక్కువ బరువున్న ఈ చిన్న జీవి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రయోగశాలలో వైరల్ అయింది. కొందరు సినిమాల్లోని బ్లాక్ టెక్నాలజీ దాదాపు వాస్తవ రూపం దాల్చిందని ఆశ్చర్యపోయారు. కాబట్టి ఈ దోమల రోబోట్ ఎంత అద్భుతమైనది! కేవలం 2 సెంటీమీటర్ల ఎత్తులో ఇది సెకనుకు 500 నుండి 800 సార్లు అధిక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లను తట్టుకోగలదు. ఇది వి ఆకారపు గైరోస్కోప్, ప్రెజర్ సెన్సార్ మరియు అనామీ విజన్ చిప్ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఆర్ట్ ఆఫ్ వార్ ను చెక్కడానికి సమానం. జీపీఎస్ లేకుండా స్వయంప్రతిపత్త నావిగేషన్, భూభాగ గుర్తింపు, లక్ష్య ట్రాకింగ్ వంటి డ్రోన్ విధులు నిర్వహించగలదు. ఈ రోబోట్ 1000 mbps వరకు విమాన ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో ఇది విభిన్న కార్యాలపాలు నిర్వహిస్తుంది. ఈ రోబోట్ చూసిన తర్వాత అమెరికన్ నిపుణులు చిప్ల ద్వారా చైనాను పరిమితం చేసే వ్యూహం పూర్తిగా పనికిరానిదని అంగీకరించారు. వినాశకరమైన విషయమేమిటంటే ఈ రోబోట్ నానోకార్బన్ ఫైబర్తో తయారయ్యి 25 డెసిబెల్తో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆకులు రాలుతున్న శబ్దం కంటే కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. దీని మార్షల్ ఆర్ట్స్ బలం ఫోర్స్ 8 గాలుల ద్వారా నావిగేట్ చేయడానికి సరిపోతుంది. మస్కిటో రోబోట్ యొక్క కాంతిశోషక మభ్యపెట్టే పూత పరిసర రంగు ఉష్ణోగ్రతను అనుకరించగలదు. ఇన్ఫ్రారెడ్ రాడార్ వంటి సాంప్రదాయ గుర్తింపు పద్ధతులను కూడా గుర్తించడం కష్టతరం చేస్తుంది. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అనువైన టూల్. ఈ రోబోట్ శత్రువు కమాండ్ సెంటర్లలోకి చొరబడి గది లేఅవుట్ యొక్క నిజసమయ చిత్రాలను ప్రధాన కార్యాలయానికి ప్రసారం చేస్తుంది. శత్రువు వ్యవస్థలను ప్రాణాంతకంగా నిలిపివేయడానికి సూక్ష్మ విద్యుదేస్కాంత పల్స్ జామర్లను విడుదల చేస్తుంది. పశ్చిమ దేశాలు ఈ రకమైన సాంకేతికతను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ట్యాంకులు, ఫెరంగదళాలు ఇంకా కాల్పులు జరపలేదు, కానీ అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్క్రాప్ మెటల్గా మారాయి. ఈ రకమైన చొచ్చుకుపోయే సామర్థ్యం చిన్న మరియు పెద్ద దేశాలలో భయాందోళనలకు కారణమవుతుంది. ఈ రోబోట్ దోమల డ్రోన్లు కంటికి కనిపించవు, రాడార్ ద్వారా గుర్తించబడవు మరియు వినబడవు. అయినప్పటికీ అవి $1 మిలియన్ పరికరాలను కన్ను రెప్పవేయకుండా నాశనం చేయగలవు. ఇవి భవిష్యత్తు యుద్ధ నియమాలను మారుస్తాయి, పౌర రంగంలో సాంకేతిక విప్లవం సృష్టిస్తాయి. భూకంప అనుకరణ పరీక్షల సమయంలో థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో 10 యాంత్రిక దోమలను ఉపయోగించారు. ఇవి 20 సెంటీమీటర్ల కాంక్రీటులోకి చొచ్చుకుపోయి శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్ల కంటే 40% వేగంగా గాయపడిన వారందరినీ గుర్తించింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ రోబోట్ మానవ శరీరంలోకి ఇంట్రావీనస్ ద్వారా ఇంజెక్ట్ చేయవచ్చు. ఇది గాయమున్న ప్రదేశాలకు నేరుగా మందులను అందించగలదు. ఇది క్యాన్సర్ పరిశోధనలో కొత్త అంతర్దృష్టులను అందిస్తుంది. అప్పటికి ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన సాంకేతిక అవగాహన ఉన్న ప్రతిభ నిజంగా పునర్వ్యవస్థీకరించబడింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.